పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం వెనుక వైసీపీ ఉందా? అటు జనసేన టీడీపీ చేస్తున్న ఆరోపణలు వాస్తవం ఎంత? దీనికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్, శాసనమండలి మాజీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపుడు ప్రభాకర్ గారు. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు గాదే వెంకటేశ్వర్లు గారు, జనసేన అధికార ప్రతినిధి. గాదే వెంకటేశ్వర్లు గారు నమస్తే సార్. సార్ నా వాయిస్ వినిపిస్తుంది సార్? సార్ మీ మ్యూట్లో ఉందండి. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్. వెంకటేశ్వర్లు గారు, అసలు ఏంటి ప్రశ్నారావణ్ వెనుక వైసీపీ ఉందని మీరు ఆరోపిస్తున్నారు. ఇవి తప్పుడు ఆరోపణలను వైసీపీ అంటుంది. ఫస్ట్ మీరు చెప్పేది ఏంటి? సతీష్ గారు, మీకు అలానే అన్న జూపుడి గారికి శుభ మధ్యాహ్నం. నమస్తే సార్. మిడ్ డేలో ఉన్నట్టున్నాం. ఓకే, ఎనీహౌ ఇది ఒక ప్రశ్నే. ఏదైతే ప్రశ్న రావడం అనుకుంటున్నామో ఇది ఒక ప్రశ్నలా ఉంది ప్రస్తుతానికి. సరే, మేము జనసేనగా మమ్మల్ని వాళ్ళు టార్గెట్ చేశారు కాబట్టి మాకు ఉన్నటువంటి అనుమానాలని మేము సహజంగా మాట్లాడతాము, మాట్లాడాలి, మాట్లాడేటటువంటి రైట్ కూడా మాకుంది. ఇప్పుడు మీరా ఇక్కడ నేను సతీష్ గారిని అనుమానిస్తా, జూపుడు అన్నీ అనుమానిస్తా, లేదంటే ఇంకోటి ఉంటే వాళ్ళని కూడా అనుమానిస్తా. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది మా మీద కాబట్టి మేము అనుమానించడానికి వీ హ్యావ్ ఛాన్స్, మాకు ఛాన్స్ ఉంది కదా. మమ్మల్ని అంటున్నారు కాబట్టి మేము అంటిల్ అది ప్రూవ్ అయ్యేదాకా మేము కొంతమందిని మేము ఎవరైతే అనుకుంటామో అనుమానిస్తాము, వాళ్ళే ఉన్నారని చెప్పేసి మేము మాట్లాడతాం కూడా. ఇప్పుడు మేము మాట్లాడినప్పుడు అవునా కాదా అనేది వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. మాకు సంబంధం లేదు అనేది. సరే, తర్వాత ఎప్పుడైనా ఏదో ఒక టైంలో బయటకు రాక మానవు కదా, మనం అంటుంటాం కదా పెద్దల సామెతల్లాగా. అంటే వెంకటేశ్వరరావు గారు మీరు ఏమంటున్నారంటే, మేము జనసేనగా ఉన్నాం కాబట్టి మేము అనుమానిస్తాము, మిమ్మల్ని అనుమానిస్తాము, జూపుడు ప్రభాకర్ గారిని అనుమానిస్తామని. అంటే అనుమానించడం వేరు, ఆధారాలతో అనుమానించడం వేరు. ఇప్పుడు బురద చల్లేస్తే బురద మీరు కడుక్కోండి అంటే కరెక్ట్ కాదు కదా. కదా, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. మేము బురద వెళ్ళట్లా. మమ్మల్ని ఎవరైతే మా మీదకి సంబంధం లేకుండా ఆ ప్రశ్న రావణ అనే అతని పేరు ఇంతకంటే అసలు జోసఫో రావణో ఏంటో, అతని కులం ఏంటో, ఇంకా అదే ప్రశ్న మార్క్ అవుతుంది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు మీరు నేనున్నాం, పక్కన జూపుడు అన్న ఉన్నాడు, మనకి స్పష్టంగా మన అడ్రస్ ఉంది, మనం ఏంటో మన రెజ్యూమ్ ఉంది. కానీ ఈ వ్యక్తి రెజ్యూమ్ లేనటువంటి ఒక వ్యక్తి, వాడు రెజ్యూమ్ వాడు చెప్పుకోవడానికే సిగ్గుపడేటటువంటి వ్యక్తి. అతని గురించి మనం డిబేట్లు పెట్టి మాట్లాడుతున్న దౌర్భాగ్యం రాష్ట్రం ఏర్పడింది. అతన్ని వాడుతున్న వాళ్ళు ఎవరు వాడుతున్నారు అతన్ని? వాస్తవానికి మాకు అతనికి సంబంధం ఏంటి? అతని పెద్ద సంఘ సంస్కర్త అపోనేమన్నా? అతనేమైనా పెద్ద సంఘ సంస్కర్త అయితే సరే అందరినీ అంటున్నాడు అనుకోవచ్చు. ఇక్కడ అతను సంఘ సంస్కర్త కాదు, లేదంటే అసలు అతను ఏంటనేదే ఒక ప్రశ్న. వాట్ ఈజ్ హీ? అదొక ప్రశ్న. నేనైతే చెప్పదలుచుకున్న వాళ్ళ. ఇప్పుడు అతను ఒక మీటింగ్కి వచ్చాడు, లేదంటే యూట్యూబ్ పెట్టుకున్నాడు. యూట్యూబ్ లో మీరేం చేయాలి? మీరు కానీ నేను కానీ జూపుడన్న కానీ మనం సమాజం గురించి వస్తే సమాజం గురించి మాట్లాడాలి. సమాజంలో జరుగుతున్నటువంటి ఏమైనా దుర్ఘటనలు ఉంటే వాటి గురించి చెప్పాలి. ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుంటే మనం ఎట్లా అవుతాం? ఇప్పుడు నేనున్నాను, సతీష్ గారుగా మిమ్మల్నో లేదంటే జూపుడన్నో తిట్టేస్తే అయిపోద్దా? అది కాదు కదా. నేనంటూ ఇక్కడ కూర్చున్న తర్వాత నాకంటూ ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్న తర్వాత నేనంటూ ఒక సమాజంలో పౌరుడిని నేను అనుకుంటున్నప్పుడు, నేను ఒక పార్టీకి ప్రాతినిధ్యం వస్తున్నప్పుడు నా నోట్లోంచి మాటలు కానీ నేను మాట్లాడేది కానీ కొంచెం యాప్ట్ ఉండాలి సమాజానికో లేదంటే ఇంకొక ఇష్యూకో దేనికో. ఇక్కడ ఆ వ్యక్తికి అసలు దేనికోసం అతను యూట్యూబ్ పెట్టుకున్నాడు, లేదంటే దేనికోసం మొన్న మాట్లాడి కూడా ఆ సభల్లో మాట్లాడారు. అక్కడ సందర్భం లేకుండా మమ్మల్ని అంటున్నప్పుడు మేము ఎట్లా ఫీల్ అవుతున్నాం అంటే ఇవాళ అది ఒక రాజకీయ కుట్ర జరుగుతుంది. జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ కుట్ర అయితే జరుగుతుంది. వస్తున్నాను నేను మాట్లాడుతా ఒక 5 నిమిషాలు. ఆ కుట్ర వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్నారా, లేదంటే జూపుడన్న చేస్తున్నాడా, తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారా, బీజేపీ వాళ్ళు చేస్తున్నారా, లేదంటే ఇంకో కులం చేస్తుంది అనేది రానున్న రోజుల్లో బయటకు వస్తుంది.
ఇక్కడ స్పష్టంగా ఒక కుట్ర అయితే నేరుగా మాట్లాడుతున్నా. మాకున్నటువంటి నా అనాలిసిస్ కానీ నేను కూడా జనసేన పార్టీలో గత 9 ఏళ్ల నుంచి తిరుగుతున్నా ఒక జిల్లా అధ్యక్షుడిగా నాకున్నటువంటి ఆలోచన విధానం కానీ ఇవాళ నేను గ్రహిస్తున్నది కానీ ఈ జరుగుతున్నటువంటి కుట్రలు నేను గ్రహిస్తున్నది కానీ నేను మాట్లాడతా వాళ్ళ మా పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ సైట్ మీద పడేస్తారంటే ఇక్కడ ఒక్క వైఎస్ఆర్ పార్టీనే ఉందా, లేకపోతే వీళ్ళకు తోడు ఇంకొన్ని పార్టీలు ఉన్నాయా, ఇంకొన్ని వ్యక్తులు ఉన్నాయా, ఇంకొన్ని కులాలు ఉన్నాయా అనేది కూడా ఇవాళ మాకున్నటువంటి ఒక ఇంకొన్ని పార్టీలు అంటే మీ అనుమానం ఏంటి? క్వశ్చన్ మార్క్. ఇవాళ జనసేన పార్టీని అనేదాన్ని ఇవాళ ఎదుగుతున్న పార్టీ అవునన్నా కాదన్నా కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రంలో అత్యధిక క్రేజ్ ఉన్నటువంటి ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకుడు. దానిని కొన్ని కులాలకు వెళ్లకుండా ఆపాలి. ఇవాళ రాష్ట్రంలో కొన్ని కులాల వాళ్ళకి జనసేన పార్టీ వెళ్లకుండా ఉంటేనే ఉన్నటువంటి పార్టీలకు మనుగడ ఉంటది. మేము జనసేన పార్టీ అనేది రిమైనింగ్ కులాలు ఇప్పుడు దాకా ఏంటి వీళ్ళు మాట్లాడేదేంటి, ఇది కాపులకు సంబంధించింది అనేది కదా. ఇక్కడ నుంచి మేము ఎస్సీ బాలవర్గంలోకో, ఎస్సీ బాధిక వర్గంలోకో, బీసీలో ఉన్నటువంటి గౌడళ్లకో, బీసీలో ఉన్నటువంటి యాదవుల్లోకో, బీసీలో ఉన్నటువంటి ఇంకొక వడ్రాళ్ళకో, లేదా ఇట్లా గనక లేదు ఓసీలో ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ కో, ఓసీలో ఇంకొక కులంలోకో మేము గనక వెళ్లితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారం సలాయిస్తున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది ఖచ్చితంగా. ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని కొన్ని కులాలకి జనసేన పార్టీని ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారిని దూరం చేసేటటువంటి ఒక కుట్ర ఇది. కాకపోతే ఈ రావణ అనేవాడు కులం ఏంటో తెలియదు. అతను వచ్చి ఏం చేస్తాడు ఇప్పుడు, జనసేన పార్టీ నాయకుడు దళితులకు వ్యతిరేకం, జనసేన పార్టీ నాయకుడు ఈ కులానికి వ్యతిరేకం అనే ఒక ప్రచారాన్ని రాష్ట్రంలో జరుగుతుంది. దాని ప్రకారంగా నేను ఎనలైజ్ చేయదలుచుకున్నా. ఇవాళ అతన్ని తీసుకొచ్చి కొన్ని 2-3 అడ్డం పెట్టడం, వాళ్ళ ద్వారా ఆ కులానికి మమ్మల్ని దూరం చేయడం. ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. మనం జూపిడి గారిని అడుగుదాం, ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. జూపిడి గారిని అడుగుదాం. జూపిడి గారు, పవన్ కళ్యాణ్ టార్గెట్ గా కుట్ర అయితే జరుగుతోంది, దాంట్లో భాగంగా నీ కృష్ణారామన్ అనే వ్యక్తి పుట్టుకొచ్చాడు. ఖచ్చితంగా